గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర నగరం వారణాసిలో అర్జున్ అనే యువకుడు నివసించేవాడు. అతను తెలివైనవాడు, ఆశయాలు ఉన్నవాడు, మంచి మనసున్నవాడు. కాని అతనికి ఒక కనిపించని సమస్య ఉండేది. అది అతని మనసులో జరిగే యుద్ధం. అర్జున్ ఎప్పుడూ అనవసరమైన ఆలోచనల్లో మునిగిపోయేవాడు. గతంలో జరిగిన తప్పులు, భవిష్యత్తులో జరగబోయే అపజయాలు, ఇతరుల అభిప్రాయాలు ఇవన్నీ అతని మనసును అలసటకు గురిచేస్తున్నాయి. నేను ఫెయిల్ అయితే, నాకు ఈ ఉద్యోగం రాకపోతే, నన్ను ఎవరూ అంగీకరించకపోతే అని అతని మనసు ఎప్పుడూ ప్రశ్నలతో నిండిపోయేది. ఒకరోజు అతను తన తాతయ్య గురుజీ వద్దకు వెళ్లి, తాతయ్య, నా మనసు ఒక తుఫానులా ఉంది. ఈ వ్యర్థ ఆలోచనలు నన్ను వదలవు. నేను ఏమి చేయాలి అని అడిగాడు. గురుజీ చిరునవ్వుతో చెప్పారు, బాబూ, ఆలోచనలు అతిథుల్లాంటివి. కొన్ని మంచి వరాలు తీసుకొస్తాయి, కొన్ని గందరగోళం తెస్తాయి. నీకు ఏ వాటిని స్వాగతించాలో నువ్వే నిర్ణయించాలి. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అవి నా నియంత్రణలో లేవు కదా తాతయ్య. రేపు నేను నీకు ఒక మార్గం చూపిస్తాను అని గురుజీ చెప్పారు. చుట్టూ 3 సార్లు తిరిగిరా అని చెప్పారు. అర్జున్ చాలా జాగ్రత్తగా నడిచి వచ్చాడు. తాతయ్య, నేను విజయం సాధించాను అని సంతోషంగా చెప్పాడు. గురుజీ అడిగారు, నడుస్తున్నప్పుడు పక్షుల కిలకిలలు విన్నావా? పూల సువాసన గమనించావా? అర్జున్ తల ఊపాడు. లేదు తాతయ్య, నా దృష్టి అంతా నీటిపైనే ఉంది. అదే నీకు నేర్పుకోవాల్సిన పాఠం. మనం దృష్టిని సరైన దిశలో పెట్టితే వ్యర్థ ఆలోచనలు సహజంగానే తగ్గిపోతాయి. సాయంత్రం గురుజీ అర్జున్ను ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లారు. ఈ చీకటిని బయటకు పంపు అని చెప్పారు. అర్జున్ ప్రయత్నించాడు, కాని ఫలితం లేకపోయింది. ఇది అసాధ్యం తాతయ్య అని అన్నాడు. గురుజీ ఒక దీపం వెలిగించారు. వెంటనే చీకటి తొలగిపోయింది. చీకటిని పోరాడి తొలగించలేం, వెలుతురు తీసుకొస్తే చాలు. అలాగే వ్యర్థ ఆలోచనలను పోరాడకుండా మంచి ఆలోచనలతో భర్తీ చేయాలి. ఒకరోజు గురుజీ అర్జున్ను ఒక దేవాలయ గేటు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఒక కాపలాదారు ఉన్నాడు. అతను ఎవరికైనా లోపలికి అనుమతించడా అని గురుజీ అడిగారు. లేదు, మంచి వారినే అనుమతిస్తాడు అని అర్జున్ చెప్పాడు. అలాగే నీ మనసుకు కూడా ఒక కాపలాదారు ఉండాలి. ప్రతి ఆలోచనను అంగీకరించకూడదు. అది ఉపయోగకరమా, నీకు మంచిదా అని ప్రశ్నించాలి. అర్జున్ ఈ పద్ధతిని పాటించడం ప్రారంభించాడు. కొద్దికాలంలోనే అతని మనసు ప్రశాంతంగా మారింది. ఒకరోజు అర్జున్ అడిగాడు, తాతయ్య, కొన్ని ఆలోచనలు ఇంకా నన్ను వేధిస్తుంటాయి. అప్పుడు ఏమి చేయాలి? గురుజీ నవ్వుతూ చెప్పారు, మనసు ప్రశాంతంగా లేకపోతే శరీరం పని చేయాలి. చర్యలో నిమగ్నమైతే ఆలోచనలు తగ్గిపోతాయి. అర్జున్ ఇది కూడా అమలు చేశాడు. అతను చదువులో, వ్యాయామంలో, ఇతరులకు సహాయం చేయడంలో తనను తాను నిమగ్నం చేసుకున్నాడు. కొన్ని నెలల తరువాత అర్జున్కు ఒక ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూ వచ్చింది. మళ్లీ పాత ఆలోచనలు వచ్చాయి. నేను ఫెయిల్ అయితే? కాని ఈసారి అతను చిరునవ్వు చిందించాడు. తన గురుజీ చెప్పిన పాఠాలను గుర్తు చేసుకున్నాడు. తన దృష్టిని కేంద్రీకరించాడు. మంచి ఆలోచనలను పెంచుకున్నాడు. చర్యలోకి దిగాడు. ఇంటర్వ్యూలో అతను అద్భుతంగా ప్రదర్శించాడు. కొద్ది రోజుల్లోనే అతనికి ఉద్యోగం వచ్చింది. అర్జున్ తన మనసుపై గెలిచాడు. అతను గ్రహించాడు, వ్యర్థ ఆలోచనలను జయించడం అంటే వాటితో పోరాడటం కాదు, వాటిని సరైన దిశలో మార్చడం. మనసు ఒక తోటలా ఉంటుంది. మనం నాటే ఆలోచనలే పుష్పాలుగా వికసిస్తాయి. అర్జున్ తన జీవితాన్ని ఆనందంగా కొనసాగించాడు, స్వేచ్ఛగా, ధైర్యంగా, విజయవంతంగా. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి.